ఎరా ఇటీ చాపేస్తే ఇటీ వద్దు ఎరా చాపేస్తానమ్మా. చాపేసుకొని చక్కగా నీట్గా వచ్చేవాళ్ళరా. ఇటీ చాపేస్తా ఇచ్చి చాపే సరిగా వేస్తా ఉండు. చెప్పు కొడతాడు, చెప్పుతో డాడ కొడతాడు మళ్ళా. నిన్ను అబ్బా అసలు చూడు ఎట్లా ఏం చేస్తాడో పిచ్చి పనులు. ఒరే అల్లరి, ఒరే నీకు కర్రేది పప్పు గుత్తి తీసుకొస్తా ఉండు. పప్పు గుత్తేది పీకేమంటే దెబ్బలు పడతాయి. కర్రేది తీయది తీసే ఇచ్చే వద్దులే తీసే. వీడు ఆటలు చూసారా అసలు ఏది నన్ను చక్కగా పని చేసుకునియాడు. మా చిన్నప్పుడు నా పిల్లలు కూడా ఇట్లా అల్లరి చేయలే. వీడు డబుల్ ట్రిబుల్ అనమాట. మా పిల్లలు అయితే పాపం ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుని వాళ్ళు ఇంత అల్లర్లు లేవు అనమాట. వీడు మాత్రం అల్లరోడు, ఇంత అల్లరోడు. ఒరే ఒరే వద్దురా, చాప సరిగా వేయని అమ్మా. సరిగా ఓపెన్ చేయని ఉండు, సరిగా ఓపెన్ చేయి. అసలు ఏ పని చేసుకొని అంతే. బట్టలు మడతేసినప్పుడు కూడా అంతే. బెడ్షీట్లు ఏమన్నా ఉంటే అవి పీకేయడం, బట్టలు పీకేయడం. ఒరేయ్ ఇప్పుడు చాప ఇస్తే ఓ పట్టుకొని మెట్ల మీదకి పైకి డాబా పైకి పరిగెత్తాడు. ఏరా ఏమిరా నేను ఏం చేయాలి చెప్పు. నీట్గా హాల్లో వేసేస్తే చక్కగా పడుకుంటాడులే అనుకుంటే ఇట్లాంటి పనులు చేస్తాడు. ఇంకా బెడ్షీట్లు అలాంటివి వేస్తే ఇంకా గోయిందా వాటి చింపినా చింపుతాడు. అసలు ఒక చోట కొప్పేసి పీకేసి లాగేసి అబ్బా బాబా దాన్ని పట్టా పట్టా చింపుతున్నాడు. కర్ర ఉండు, పప్పు గుత్తి తెస్తున్నావు ఉండు, పప్పు గుత్తి తెస్తున్నావు ఉండు. ఇదిగో కర్ర ఏది నడు పక్కకి నడు. పప్పు గుత్తి చూసా, పప్పు గుత్తి దెబ్బలు లేకపోతే మాట అసలు మాట అయినా నేను అల్ల మళ్ళా అల్లే దెబ్బలు కర్రీ కర్రీ ఏది కర్రీ మళ్ళీ అది వీకు నొక్కుతాడు చేతి దెబ్బలు పడితే ఏమనుకుంటున్నా వేషాలు వేసేవండి. మాట సాంగ్ ఉన్నాయండి ఏది ఉండు మళ్ళా మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఉండు అక్కడ ఉండు అక్కడ ఉండు. చేప నీట్గా మళ్ళీ ఇచ్చాడు. వీడికి ఏదో నేను ఆడుకుంటున్నాను అనుకుంటున్నాడు వీడు. నేనే అమ్మ ఏదో